హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మగ్గం వర్క్లో మిర్రర్ వర్క్ ఎలా చేస్తారో చాలా ఈజీగా చెప్తాను. ఒకసారి వీడియో మొత్తం చూసేయండి, ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ ట్రిక్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇప్పుడు నేను వేస్తున్న ఈ లాంగ్ అండ్ షార్ట్స్ మిర్రర్ వర్క్ చాలా యూజ్ అవుతాయి. ఒకసారి నేను ఎలా వేస్తున్నానో గమనించండి. ఒక కొట్టేసి సూదితో దూరంగా అని మళ్ళీ దగ్గర దాని పక్కనే ఒక కుట్టు వేయాలి. తర్వాత సూదిని కొంచెం ముందుకు లాగితే అది వస్తుంది. నేను కొన్ని వీడియోస్ గురించి చెప్పినాను. ఇట్లా దారం కింద దారం మనం ఎలాగ నల్లో పైన కింద అనేది నేను వీడియోస్ కూడా చూపించినాను. ఒకసారి చూడండి, మన వీడియోస్ చెక్ చేయండి, అన్నీ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి లాంగ్ అండ్ షార్ట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మిర్రర్ వర్క్ అయితే చాలా చాలా ఈజీగా వస్తుంది. ఇలా వేసేసి తర్వాత లాస్ట్లో 3 వేసుకోండి. ఈ లాంగ్ అండ్ షార్ట్స్ దీనికి కదా చాలా వాటికి కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను వేసాను కదా, ఇలాగ చుట్టూ వేసుకోవాలన్నమాట. అది కూడా ఎలాగైంది నేను చూపిస్తాను. ఒకసారి అంటే మిర్రర్ పెట్టకుండా ఒకసారి ఇట్లా రౌండ్ వేసుకొని గీసుకొని దాని మీద ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఒక లాంగ్ వేసేసి దాని పక్కన కొంచెం అంటే క్రాస్ తీసుకోండి. క్రాస్ తీసుకొని ఒక కుట్టు వేసి దాని పక్కనే ఒక కుట్టు వేయండి. అంటే ఇప్పుడు ఈ రెండు ఇప్పుడు ఫస్ట్ లాంగ్ వేసాం కదా, దాని మధ్యలో వేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాంగ్ది వేస్తున్నాం కదా, లాంగ్ షార్ట్ వేస్తున్నాము, దాని పక్కన చిన్నది వేసాము. ఇవి రెండు మధ్యలో నేను తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఇట్లాగా సూదిని రివర్స్ తిప్పేది కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎంత మగ్గంగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వస్తుంది అనమాట. ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ అలాగే చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. లాంగ్ తీసుకొని దాని పక్కనే ఒక కుట్టేసి, ఇప్పుడు మనం లాంగ్ తీసుకున్నాం దాని మధ్యలో అనమాట, మధ్యలో ఇంకో షార్ట్ చిన్న తీసుకొని దాని పక్కన మళ్ళీ కుట్టేసి మళ్ళీ దానికి కొంచెం కిందికి లాగి ఒక కుట్టు వేసుకోవాలి. మళ్ళీ దీని మధ్యలో అది ఇప్పుడు వేసాను కదా, మధ్యలో దాన్ని పక్కనే వేసేయాలి. పక్కనే ఒక కుట్టేసి తర్వాత క్రాస్ తీసుకోవాలి. ఇట్లా మొత్తం అంతా క్రాస్ తీసుకుంటూ మధ్యలో దాని లాంగ్ అండ్ షార్ట్ మధ్యలో ఇలా వేస్తూ మొత్తం ఆ రౌండ్ మొత్తం ఫిలప్ చేసుకోవాలి. నాకైతే కొంచెం కెమెరా క్వాలిటీ సరిగ్గా లేదు. ఇది ఎందుకు వీడియో తీసేటప్పుడు కొంచెం హీట్ ఎక్కుతుంది సెల్లు, అందుకే కొంచెం తొందరగా వేసిస్తున్నాను. ప్లీజ్ ఏమనుకోవద్దండి. మీరు బిగినర్స్ కాబట్టి ఇంత దూరం మేము వేయలేము అక్క అనుకుంటే కొంచెం కొద్దిగా ముడి వేసేసుకొని తర్వాత నెక్స్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే నేనైతే రౌండ్ లేకోకుండా అంటే క్రాస్ ఎలాగ పెట్టాలి అనేది చూపిస్తున్నాను. ఒకసారి చూడండి ప్లీజ్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంత ఈజీగా అయితే మీకు ఎవరు చెప్పరు. క్రాస్ వేయాలన్నమాట. ఇది క్రాస్ వేసుకుంటూ దాన్ని పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి. అప్పుడు మీకు తొందరగా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. మెయిన్ వచ్చేసి దీంట్లో ట్రిక్ అలా, ఇప్పుడు పెద్ద లాంగ్ షార్ట్ వేస్తాం కదా, దానికి మధ్యలో ఇట్లా మళ్ళీ లాంగ్ అండ్ షార్ట్ తీసుకొని దాని పక్కన ఒక కుట్టేసి చూపిస్తున్నాను కదా, మళ్ళీ మధ్యలో తీసుకొని ఒక కుట్టు వేసి మళ్ళీ క్రాస్ మొత్తం అంతా ఫిలప్ చేసుకోవాలి. మీకు మిర్రర్ పైన అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందనేసి నేను ఇలా చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేయండి, తర్వాత మిర్రర్ మీద ఎలా వేయాలో నెక్స్ట్ చూపిస్తాను. మళ్ళీ అన్నీ ఒకేసారి చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అందుకే ఇది కొంచెం ఫస్ట్ కొంచెం క్రాస్ తీసుకుంటే చాలు, మొత్తం అంతా క్రాస్ అదే వచ్చేస్తుంది మనం వేస్తూ ఉంటే. పెద్ద లాంగ్ షార్ట్ తర్వాత చిన్న కుట్టు వేయాలి. తర్వాత దీని మధ్యలో పెద్ద లాంగ్ షార్ట్ వేసాం కదా, దాని మధ్యలో ఇక్కడ చూపిస్తాను కదా, అట్లా మధ్యలో తీసుకొని మళ్ళీ ఒక కుట్టు వేయాలి. ఒక్కొక్కసారి దారం వస్తూ పోతూ ఉంటుంది, అది ఎవరికైనా సహజమే. అది సూది చిన్నగా ఉంటుంది కాబట్టి మీరే మాకు రాలేదు అని అనుకోవద్దు. ఒకసారి మాకు
అలవాటైన వాళ్ళకు కూడా అట్లా వస్తుంటుంది. జాగ్రత్తగా నిదానంగా వేసుకోండి. ఎక్కువ ఇట్లా లాగి తీస్తే మటుకు ఆ సూది గుచ్చుకుంటుంది. జాగ్రత్తగా వేసుకోండి మగ్గం వర్క్ నేర్చుకునేటప్పుడు. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మీరు కాటన్ దారంతో ట్రై చేయండి. సిల్క్ థ్రెడ్ అయితే మీరు చాలా కష్టపడతారు. కాటన్ థ్రెడ్ అయితే ఈజీగా వస్తుందన్నమాట. జెర్రీ కానీ కాటన్ థ్రెడ్ కానీ మెయిన్ ఎక్కువ ట్రై చేయండి. సిల్క్ థ్రెడ్తో మటుకు అసలు ట్రై చేయొద్దు. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.